నిమిషం, కానీ మాట వెంటనే వస్తుంది. ఈ రాత్రి అలాంటి ప్రార్థన మీకు చేయడం ఇష్టమేనా? ఈ రాత్రి నీవు ఎదుర్కొంటున్నటువంటి సమస్యకి వెంటనే జవాబు దేవుడి దగ్గర నుంచి రావాలి, ఒక భరోసా నీకు దొరకాలి అనే ఆశ ఉందా? ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిచ్చేస్తాను. కెన్యా దేశంలో జరిగింది అని నేను చదివాను, గూగుల్ చేస్తే కూడా నిజం అన్నారు. హెలెన్ రొజారియో అనే ఒక డాక్టర్ ఉండేది. ఆమె ఇంగ్లాండ్ దేశం నుంచి కెన్యాకు వెళ్ళింది. ఆమె ఒక మారుమూల ప్రాంతంలో, అడవి లాంటి ప్రాంతంలో ఒక ఆసుపత్రి కట్టించి ఆమె పనిచేస్తూ ఉంది. ఒకరోజు రాత్రి ఒక పురిటి నొప్పులతో ఒక అమ్మాయి వచ్చింది. ఆమెకు ఆ పురిటి విషయంలో సహాయం చేస్తే ఒక బాబు పుట్టాడు. కానీ ఆ యొక్క తర్జన భర్జనలో తల్లి చచ్చిపోయింది. తల్లి చచ్చిపోతే ఈ బాబుకి, సార్ మీరు కూర్చోండి సార్, తల్లి చచ్చిపోతే ఆ బాబు పూర్తిగా ఇంకా అవ్వలేదు. ఇంక్యుబేటర్లో పెట్టాలన్నమాట. కరెంటు లేని ఆ ప్రాంతంలో ఇంక్యుబేటర్ పనిచేయదు. కానీ ఒక పద్ధతి ఉంది, ఏంటనంటే రబ్బర్ ట్యూబ్ అని ఉంటుంది. ఆ రబ్బర్ ట్యూబ్ లో వేడి నీళ్లు పోసి ఆ వేడి నీళ్లు ఇలా దగ్గర కాపడం లాగా పెడితే కావాల్సినటువంటి ఉష్ణోగ్రత వస్తుంది అనమాట. అయితే ఆ రబ్బర్ ట్యూబ్ లో వేడి నీళ్లు పోస్తా ఉంటే ట్యూబ్ పగిలిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. కానీ తెలివైంది ఆ డాక్టర్ అమ్మ. ఏం చేసిందంటే చలిమంట వేపించి పక్కన ఒక నర్సును పడుకోమని చెప్పి నర్సు మీద ఈ బాబును పడుకోబెట్టింది. కాబట్టి ఈ నర్సు నుంచి వేడి వెళ్తా ఉంది. రాత్రి గడిచిపోయింది. పొద్దున్న 9 గంటలకు అంటది, ఈ బాబు బతికుండాలంటే 3 గంటల లోపల మనకి వేడి నీళ్లు పోసుకునే ట్యూబ్ రావాలి. ఒకవేళ కనుక రాకపోతే కనుక ఈ బాబు బతకడు. ఇలా చెప్తుందో లేదో ఇంకో నర్సు వచ్చి, మేడం గారు ఇంకో సమస్య కూడా ఉంది. ఏంటమ్మా అంటే, ఈ బాబుకి ఒక 4 ఏళ్ళ అక్క ఉంది, మా అమ్మేది అని ఏడుస్తుంది. ఆ పాప గురించి కూడా మనం ఏదో ఆలోచించాలి. అబ్బా 2 తలనొప్పుల అనుకుంటూ వెళ్ళిపోయింది. 40 మంది పిల్లలు ఉంటారు వాళ్ళ దగ్గర, అనాథులు లాంటి వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పిల్లలు మీరు ప్రార్థన చేస్తే దేవుడు బాగింటాడు, ఈ 2 విషయాల కోసం ప్రార్థన చేయరా అని చెప్పింది డాక్టర్ అమ్మ. మిరండా అని ఓ 10 ఏళ్ల పాప ఉంటుంది. ఆ పాప అన్నది, నేను స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేస్తాను. సరే రా అన్నది. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత, డాక్టర్ గారు మీకు ఎన్ని గంటలకల్లా వేడి ట్యూబ్ కావాలి అని అంటే, డాక్టర్ అమ్మ ఇదేదో పెద్ద ఆఫీసర్ లాగా అలా అడుగుతుందని 3 గంటలకే తలపైకి ఎత్తి, ఏసయ్య విన్నావు కదా, 2:45 కల్లా వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ కావాలి. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, 2:45కి అందరూ ఆమె చెప్పండి అంటే చెప్పేసి. తర్వాత ఏసయ్య మరి వాళ్ళ అక్కకి ఆడుకోవడానికి ఒక బార్బీ బొమ్మ కావాలి, 2:45 కల్లా. 2 వచ్చాయి. అందరూ ఆమె చెప్పేసేసారు. అయిపోయింది. డాక్టర్ మాత్రం ఇలాగే చూస్తుంది. నువ్వు ఆమె చెప్పావా అని అంటే, ఇప్పుడు టైము 12:30 అయింది, 2:45కి ఎలా వస్తుంది? ప్రత్యేక విమానం వేస్తే కూడా రాదు, అవన్నీ నాకు అనవసరం, ఆమె చెప్పు అని అంటే, ఈ పాప బాధపడుతుందని ఆమెన్ అని చెప్పి చిరాకు పడి వెళ్ళిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. 2:30 అయింది. ఈమె క్లినిక్ లో డాక్టర్ అమ్మ అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక ఆమె పరిగెట్టుకుంటా వచ్చి, మేడం మీ ఇంటి బయట ఎవరో పెద్ద అట్ట పెట్టి పట్టుకొని ఉన్నారు, మీరు రావాలంట అని అంటే, ఇలా తొంగి కిటికీలో చూస్తే అట్ట పెట్టి కనబడింది. ఒక ఆయన ఉన్నాడు. ఈ మంటది, నేను వెళ్తాను కానీ ఇంటికి, ఆ పిల్లలను పట్టండి అని అంటే వచ్చేసారు. పిల్లలంతా బిలబిలా చుట్టూ మూగేశారు. ఈమె ఆ డబ్బా తీసుకొని, ఒక కత్తి తీసుకొని డబ్బాని ఇలా కోసి చెయ్యి ఇలా లోన పెట్టి బయటికి లాగితే మొట్టమొదటి బయటకు వచ్చింది రబ్బర్ ట్యూబ్. అయితే టైం చూసింది, కరెక్ట్ గా 2:45. ఇక పిల్లలందరూ చప్పట్లు కొట్టేశారు. కానీ మిరాండా మాత్రం ఇలాగే ఉంది. ఇలా చూసి, 2:45కి రబ్బర్ ట్యూబ్ వచ్చింది కదా, నువ్వేంటి అంత సీరియస్గా ఉన్నావు? నేను 2 అడిగా, బార్బీ బొమ్మ అడిగాను కదా అని అన్నది. అంటే డాక్టర్ అమ్మ చిరాకు పడి, బార్బీ బొమ్మ పెద్ద విషయం ఉంది, లోన చెయ్యి పెట్టి ఇలా తీసింది, బార్బీ బొమ్మ వచ్చింది. టైం చూసింది 2:45. ఈ అమ్మాయి చప్పట్లు కొట్టుకుంటా వెళ్ళిపోయింది. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎవరో తెలుసా? డాక్టర్ అమ్మ. ఆమెకు అర్థం కాంది ఏంటి తెలుసా? నాకు తెలుసు, ఈ అమ్మాయి ప్రార్థన చేసింది 12:30కి, 2:45కి కావాలండి, 2:45కి నా చేతుల్లోకి వచ్చింది. ఎలాగొచ్చింది అసలు? దేవుడు ఎలా చేస్తాడు అసలు? దేవుడు దీన్ని చేయడానికి కారణం ఏంటి? ఆకాశంలోంచి ఏమన్నా పడగొట్టేశాడా 12:30కి అని డబ్బా వెనక్కి తిప్పి చూసిందంట. చూస్తే ఆ డబ్బాని ఇంగ్లాండ్ దేశంలో బ్రిస్టల్ అనే ప్రాంతం నుంచి పంపించారు. ఎప్పుడు దీన్ని పంపించారు అని చూస్తే 7 నెలల క్రితం ఉన్న డేట్ ఉంది. 7 నెలల క్రితం దాన్ని పోస్ట్ చేశారు. ఆ రోజు ఆ డాక్టర్కి అర్థమైంది అని తెలుసా?
ఈరోజు నేనేం ప్రార్థన చేశానో 7 నెలల క్రితం దేవుడు దాన్ని పోస్ట్ చేశాడు. ఈ రోజు నేను ఏం అడుగుతున్నాను 7 నెలల క్రితం దేవుడు దాన్ని పోస్ట్ చేశాడు. 7 నెలల క్రితం. ఈ రాత్రి నీ అవసరత ఏంటో, ఈ రాత్రి నీ కోరిక ఏంటో, ఈ రాత్రి నీకేదైతే ఇవ్వాలనుకుంటున్నాడో దేవుడు ఎప్పుడో పంపించేశాడు. అది ఎందుకు నువ్వు నీ చేతుల్లోకి తెచ్చుకోవట్లేదో తెలుసా? అడగాల్సిన రీతిలో అడగలేదు కాబట్టి, దాన్ని పొందాల్సిన విధంలో పొందలేదు కాబట్టి ఈ రాత్రి